హాయ్ అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టొమాటో బాత్ చేశాను. టొమాటో బాత్ ఏం లేదు, టొమాటోస్ వేసుకొని మనం ఉప్మా ఎలా చేసుకుంటాం అలానే చేసుకుంటాం. కాకపోతే ఈ విధంగా చేసుకుంటే హోటల్ స్టైల్లో వచ్చినట్టే వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు. ఇప్పుడు మనకి ఉప్మా చల్లారిపోయినా కూడా కొంచెం ఉండలు ఉండల్లా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకటి టిప్ ఫాలో అవ్వాలి. ఎవరైనా సరే ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ముందుగా అందులో ఒక హాఫ్ టీ స్పూన్ అన్న నెయ్యి వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటే నేను చెప్పినట్టు పొడి పొడిలాడుతూనే వస్తుంది, ముద్దలా అస్సలు అవ్వదు. టమాటో బాత్ అంటే ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఫేవరెట్. ఫస్ట్ అయితే రవ్వ ఉప్మా ఇష్టం, దాని తర్వాత నెక్స్ట్ అయితే ఇదే బాగా ఇష్టం అనమాట. ఒక గ్లాస్ మనం ఉప్మా రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. దీనికైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.